The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this another opportunity God has given unto us to meditate His living word. సజీవమైనటువంటి ప్రభు వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి ప్రభుకు వందనాలు. And we thank God for His living word which can guide us throughout our life. మన జీవితకాలం అంతా మనల్ని నడిపించడానికి ప్రభు యొక్క సజీవమైన వాక్యం మనకు అనుగ్రహించినందుకు వందనాలు. And it is a light unto our path. అది మన యొక్క త్రోవకు వెలుగై ఉన్నది. And also it gives us strength. అది మనకు బలం ఇస్తుంది. In all our weakness, spiritual weakness, as we are walking in this world, during our temptations, it is not only gives us strength, it is our security also. మనము ఈ లోకంలో నడుస్తూ ఉంటుండగా మన యొక్క బలహీనతలన్నింటిలోనూ ఆత్మీయమైనటువంటి బలహీనతలన్నింటిలోనూ అది మనకి బలం ఇవ్వడం మాత్రమే కాకుండా వాక్యం మనల్ని భద్రపరుస్తుంది. And nowadays we are seeing how the devil is attacking the people of God in these end days. ఈ అంత్య దినాల్లో దేవుని ప్రజల మీద సాతానుడు ఏ విధంగా దాడి చేస్తున్నాడనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. And the common assaults we are seeing, సామాన్యమైనటువంటి common assaults, that is how he assaults on everybody. ప్రతి ఒక్కరి మీద ఏ విధంగా దాడి చేస్తాడు అనేది సహజంగా చేసేటివి ఇవన్నీ మనం చూస్తూ And వస్తున్నాం. especially we are concentrating on young people. మరీ ముఖ్యంగా యవనస్తుల మీద మనం దృష్టి పెడుతూ ఉన్నాం. Because Satan knows the time is short and he wanted to drift away as many people as possible from the right path. సాతానుడికి తన సమయం కొద్దిగా ఉందని వాడు ఎరుగును. అయితే వాడు ఏం చేస్తాడంటే సరైనటువంటి మార్గంలో నుంచి అనేక మందిని వీలైనంత వరకు వాడు తప్పుదారి పట్టించడానికి చూస్తూ ఉన్నాడు. And so many things are introduced in this world to divert the attention of the young people. యవనస్తుల యొక్క దృష్టిని గమనాన్ని మార్చడానికి అనేకమైనటువంటి విషయాలు ఈ లోకంలో పరిచయం చేయబడ్డాయి. That's why we have seen from 2 Corinthians chapter 2 verse 11. 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసాము. What Paul is writing? పౌలు ఏం రాస్తున్నాడు అక్కడ? Yes, we are not ignorant of Satan's devices. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. Yes, many times we do not know actually. నిజానికి మనకు చాలా సందర్భాల్లో మనకు తెలియదు. Because Satan will use so many tactics. ఎందుకంటే సాతానుడు అనేక రకములైనటువంటి తంత్రాలను వాడు ఉపయోగిస్తాడు. And he knew about us, he knew our weak points. వాడికి మన గురించి తెలుసు, మన బలహీనమైనటువంటి సంగతుల గురించి వాడు బాగా ఎరుగును. And he will not be tired of tempting us. మనల్ని శోధించడంలో వాడు ఎప్పుడు అలసిపోడు. So already we have seen 3 things in the first 3 parts. మొదటి 3 భాగాల్లో 3 సంగతులను ఇదివరకే మనం చూసాము. Number 1, మొట్టమొదటిది, yes, Satan will attack our weak points. సాతానుడు మన బలహీనమైనటువంటి సంగతుల మీద దాడి చేస్తాడు. Everybody will have some weak points in their lives. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో బలహీనమైనటువంటి సంగతులు కలిగి ఉంటారు. Because our past life, when we see carefully, in one area or other, see, we have fallen quite often. మనం వెనక తిరిగి చూసుకుంటే మనము పదే పడిపోయినటువంటి సందర్భాలు మనకి కనిపిస్తాయి. ఒక సందర్భంలో 1-2 సంగతుల్లో పదే పడిపోతూ ఉంటాం. We are very weak in that particular point. ఆ ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సంగతిలో మనం చాలా బలహీనం మనం. So Satan, knowing the weak point, he will attack us. సాతానుడికి మన బలహీనమైన సంగతులు బాగా తెలుసు, దాని మీద వాడు దాడి చేస్తాడు. Then he will cripple us down. తర్వాత మనల్ని కుప్పగూలిపోయేటట్టు చేస్తాడు. And second thing we have seen, Satan will attack us when we are tired and hungry. రెండోదిగా మనం చూస్తూ వచ్చాము, మనం ఎప్పుడైతే బాగా అలసిపోయి ఉంటామో, ఎప్పుడైతే ఆకలి కొని ఉంటామో అప్పుడు దాడి చేస్తాడు. Because we will not think much when we are tired. మనం బాగా అలసిపోయినప్పుడు ఎక్కువ మనం ఆలోచించాం. And even Lord Jesus Christ, after 40 days and 40 nights of fasting, he was very weak, very tired. It is written he was very hungry also. యేసుక్రీస్తు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఎంతో బలహీనుడై ఆయన ఎంతో ఆకలిగా ఉన్నాడని కూడా రాయబడింది. And in Matthew 4:2, when it is written he is hungry, in 3rd verse the tempter came. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆకలి కొనగా అని రాయబడింది. 3వ వచనంలో శోధకుడు వచ్చి అని రాయబడింది. So you and I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Yes, when Lord Jesus Christ was not exempted from the temptation, you and I
we will never be exempted. యేసుక్రీస్తు ప్రభువే శోధనకి మినహాయింపు కాకుండా ఉన్నప్పుడు నీవు నేను మినహాయింపు కానే కాదు. And the third thing also we have seen, మూడో సంగతి కూడా మనం చూస్తూ వచ్చాము. when we are idle, Satan will attack us. మనము సోమరిగా ఉన్నప్పుడు సాతానుడు మన మీద దాడి చేస్తాడు. Yes, an idle man's mind is devil's workshop. సోమరి వాని యొక్క మనసు సాతాను యొక్క కర్మాగారం. That's why all the time it is always better to engage ourselves in some godly work. అందుకే మనము ఎల్లవేళ దేవుని యొక్క పనిలో ఏదో ఒక దాంట్లో నిమగ్నమై ఉండడం మంచిది. If you are simply sitting idle, some thought Satan will poke into our mind, and slowly we will be concentrating on that thought and we will be drifting away from the true path. మనము సోమరిగా ఆ విధంగా ఉన్నప్పుడు సాతానుడు మెల్లగా ఏదో ఒక ఆలోచన మన మనసులోకి తీసుకొస్తాడు. మనము ఆ యొక్క ఆలోచన మీద దృష్టి పెట్టి దేవుని యొక్క మార్గం నుంచి, దేవుని గమనం నుంచి మనం తప్పుదారి పడతాం. That's why it is always better to occupy with the work of God. అందుకే ఎల్లవేళ దేవుని పని యందు మనము నిమగ్నమై ఉండడం మంచిది. Many of us, we are students. మనలో చాలా మంది విద్యార్థులము. Some of us are working. కొంతమంది పని చేస్తూ ఉన్నారు, ఉద్యోగం. Yes, as long as you are in the college or in your office, you will be having that studies and even the office work. నువ్వు కళాశాలలో ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు, ఆఫీసులో పని కానీ, కాలేజీలో చదువుకునే పని కానీ, ఆ పనిలో నువ్వు నిమగ్నమై ఉంటావు. And other domestic responsibilities also will be there for every one of us. మనలో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండేటటువంటి కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. But in the midst of all these things, some leisure time also will be there. ఇవన్నీ ఉన్నప్పటికీ వీటి మధ్యలో మనకి కొంత ఖాళీ సమయం కూడా దొరుకుతుంది. And Satan will be carefully waiting for that leisure time. సాతానుడు చాలా నిశ్చయంగా పరిశీలించి పరీక్షించి చూసి ఆ ఖాళీ సమయం కొరకు ఎదురు చూస్తుంటాడు. When you are busy in some work, he may not come because you are busy. You will not give your ear to Satan. నువ్వు ఎంతో పని కలిగి వేరే పనిలో నిమగ్నం అయిపోయినప్పుడు, తలమునకలు అయిపోయినప్పుడు సాతానుడు నీ దగ్గరికి రాడు. ఎందుకంటే వాడి మాటకి నువ్వు చెవియగ్గవు. But when you are having idle time, నువ్వు ఎప్పుడైతే ఖాళీ సమయాన్ని కలిగి ఉంటావో, and suddenly Satan will come. అకస్మాత్తుగా సాతానుడు వస్తాడు. So that's why always engage your idle time, at least for the work of the Lord, instead of being idle. నీవు సోమరిగా ఖాళీగా అట్లా ఉండడానికి బదులుగా ఆ సమయాన్ని దేవుని పని కొరకు నువ్వు ఖర్చు పెట్టు. No doubt our prime time also we will give to God. నిస్సందేహంగా మన యొక్క సమయంలో ప్రాథమికమైనటువంటి సమయాన్ని మనం దేవుడికి ఇస్తున్నాం. Because in our life Lord Jesus Christ is our top priority. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రాథమికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రాధాన్యత ఇచ్చి he is having preeminence in our lives. Colossians 1:18. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అన్నిట్లో ప్రాముఖ్యుడని రాయబడింది. But at the same time, అదే సమయంలో even the idle time also don't waste. అదే సమయంలో ఖాళీగా ఉన్న సమయాన్ని కూడా వృధా చేయొద్దు. Be active in the work of the Lord. దేవుని పనిలో చురుగ్గా ఉండు. Do some small work in the house of God. There is nothing wrong. దేవుని ఇంటిలో ఏదో ఒక చిన్న పని చేయ, అందులో ఏ విధమైన తప్పు లేదు. As a matter of fact, there is no small work, there is no big work in the house of God. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందిరంలో చిన్న పని అని పెద్ద పని అని ఏది లేనే లేదు. A person who is sharing the word of God is equal to a person who is cleaning the compound. Both are working in the house of God according to the talents given. దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని బోధ చేసేటటువంటి వ్యక్తి, అదే విధానంలో ఈ యొక్క ఆవరణాన్ని శుభ్రం చేసేటటువంటి వ్యక్తి, ఇద్దరు సరిసమానం. Both are equal. ఇద్దరు సరిసమానమే. Yes, God must have given me the talent of sharing the word of God. God has given him the talent of cleaning the compound. దేవుడు నాకేమో దేవుని వాక్యాన్ని పరిచర్య చేసేటటువంటి తలాంతు నాకు ఇచ్చాడు. ఆ సహోదరుడు ఇచ్చుండొచ్చు. ఆ సహోదరునికేమో ఆవరణాన్ని శుభ్రం చేసే తలాంతు ఇచ్చుండొచ్చు. So both are doing. ఇద్దరు చేస్తూ ఉన్నారు. I cannot say that is a mean work and he cannot say this is a great work. నేనేదో అది చాలా తక్కువ పని, ఇదేదో గొప్ప పని అని చెప్పడానికి నేను లేదు. Many times the preachers what they will say, oh we are great people. చాలా సందర్భాల్లో ఈ బోధకులు ఏం చెప్తుంటారు తెలుసా, మేము చాలా గొప్పవాళ్ళం అంటుంటారు. Not at all. కానే కాదు. Yes, it is out of their egoistic attitude they will tell like that. వాళ్ళలో ఉండేటటువంటి గర్వము, అతిశయాన్ని బట్టి, అటువంటి వైఖరిని బట్టి చెప్తారు వాళ్ళు. In the house of God any work is equally important. దేవుని మందిరంలో ఏ పనైనా సరిసమానమైనదే. So don't belittle the thing what you are doing in the house of God. It is a great thing. నీవు దేవుని మందిరంలో ఏదైతే చేస్తున్నావో ఆ పనిని నువ్వు తక్కువ అంచనా వేసుకొని ఇది చాలా తక్కువది, అల్పమైంది అని అనుకోవద్దు. అది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. Yes, God will see your faithfulness. దేవుడు నీ యొక్క విశ్వాసతను, నీ నమ్మకాన్ని చూస్తాడు. And దేవుడు how far you are faithful to the work entrusted to you. నీకు అప్పగించబడినటువంటి బాధ్యత పట్ల నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో అది చూస్తాడు. That is very important. అది చాలా ప్రాముఖ్యం. So the third important thing is you must take care of your idle time.
మూడో సంగతి ఏంటంటే నీ ఖాళీ సమయం పట్ల నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. I told my own example. నా సొంత ఉదాహరణ మాదిరి మీకు చెప్పాను. Yeah, I will agree for so many meetings, to speak in so many meetings. Why? I don't know whether the hearers are benefited or not. I will be benefited because I can utilize all my time in meditating the word of God to get some message. నేను అనేక కూడికలకి వర్తమానం ఇచ్చేదానికి నేను అంగీకరిస్తాను. వినేటటువంటి వారు మేలు పొందుతారా లేదనేది పక్కన పెట్టినట్లయితే ఆ విధంగా నేను ఒప్పుకోవడం ద్వారా అనేక వర్తమానాలు నేను సిద్ధపడడం ద్వారా నా సమయాన్ని దేవుడితో గడుపుతున్నాను. Yes, I can spend my time in meditating the word of God. ఆ విధంగా నా సమయాన్ని దేవుని వాక్యం ధ్యానం చేయడంతో నా సమయాన్ని అట్లా గడప. What shall I tell tomorrow? రేపటి దినం నేను ఏం చెప్పాలా? After that what I have to tell? దాని తర్వాత కూడికలు ఏం చెప్పాలా? Keeping myself busy will enable me to spend more time with God, and it is a safety measure for my own spiritual life. నేను ఈ విధంగా ఎక్కువ పని కలిగి ఉండడం, దేవునితో సమయం ఎక్కువ గడపడం ద్వారా నన్ను నేను భద్రపరచుకోవడం. So it is a safety measure, it is for my own protection. అది నా సొంత భద్రత కొరకు, నా భద్రత. So young people, యవనస్తులారా, I know your brains are very very attentive. మీ యొక్క మెదడులు చాలా చురుకుగా చాలా ఉన్నటువంటివన్నీ నేను ఎరుగుదును. Our brains are almost now they became dull. మా యొక్క మెదళ్ళంతా ఇప్పుడు కొంచెం మాంద్యమైన, బుద్ధి మాంద్యంగా మొద్దుబారినాయి. But you are very active. అయితే మీరు చురుకైన వాళ్ళు. And use that capacity, that potential for God. అటువంటి చురుకైనటువంటి ఆ మేధస్సుని, మీలో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని దేవుని కొరకు వాడండి. So the third way Satan attacks a child of God, especially young people, is through their idle time. మూడవది సాతానుడు దేవుని బిడ్డల మీద దాడి చేసేటటువంటి సంగతి ఏంటంటే ఖాళీ సమయము, సోమరిగా ఉన్నప్పుడు. Don't waste your time. నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. Yes, not only for your words, not only for your deeds, not only for your thoughts, but for your time also. One day you have to give account unto the Lord. నీ మాటల కొరకు మాత్రమే కాదు, నీ యొక్క తలంపులు, నీ క్రియల కొరకు మాత్రమే కాదు, నువ్వేం చేసావనే పనుల కొరకు మాత్రమే కాకుండా నీ సమయం గురించి కూడా దేవుడికి ఒకనొక దినాన్ని నువ్వు లెక్క చెప్పాలి. Yeah, your money also you have to give account. నీకు దేవుడిచ్చిన ధనం గురించి కూడా నువ్వు లెక్క చెప్పాలి. That's why as a child of God we cannot spend money as we like. అందుకే దేవుని బిడ్డలుగా మనకి ఇవ్వబడిన ధనాన్ని మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి లేదు. Not for luxuries. ఏదో సుఖ విలాసాల కొరకు Yes, కాదు. our life in this world is so short. ఈ లోకంలో మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవితం, ఈ సమయం చాలా తక్కువ. Yes, very wisely we have to use the time and money also. మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని, ధనాన్ని చాలా జ్ఞానయుక్తంగా మనం ఖర్చు పెట్టాలి. And the fourth way Satan attacks mainly the young people is through friends. నాలుగవదిగా మరీ ముఖ్యంగా యవనస్తుల్ని దాడి చేసేటటువంటిది ఏంటంటే సాతానుడు స్నేహితుల ద్వారా. Many young people, as you know, in the world, even in the Christendom, many have spoiled their own lives because of their wrong associations. ఈ లోకంలో మనం చూసినట్లయితే క్రైస్తవ్యంలోనే కాదు, లోకంలోనే కాదు, క్రైస్తవ్యంలో కూడా మనం చూసినట్లయితే అనేక మంది యవనస్తులు వారి యొక్క స్నేహితుల ద్వారా, చెడు సహవాసం ద్వారా పాడైపోయినారు. I spoke in hundreds of youth meetings. నేను కొన్ని వందల యవనస్తుల కూడికల్లో మాట్లాడాను. Yes, throughout almost all the states in India. దాదాపు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో. And I have gone to more than 20 countries. 20 దేశాల కంటే ఎక్కువ దేశాలు తిరిగాను. Many people. చాలా మంది. Yes, the parents. తల్లిదండ్రులు. They will come and complain and they will weep about their children. వారి పిల్లల గురించి వచ్చి ఫిర్యాదు చేస్తారు, వారి పిల్లల గురించి ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు. Oh brother. ఓ సహోదరుడా. Yes, my son is good. నా కుమారుడు చాలా మంచోడు. Oh, he was standing number 1 in Sunday school. సండే స్కూల్లో మొదటి ర్యాంకు. And whatever question the Sunday school teacher was asking, he was telling before the question is finished. సండే స్కూల్ టీచర్ ఏ ప్రశ్న అయితే అడుగుతుండో ఆ ప్రశ్న ముగించక ముందే సమాధానం చెప్పేవాడు. And he was very regular in the house of God. దేవుని మందిరానికి క్రమంగా వచ్చేవాడు. He was serving in the house of God. దేవుని మందిరంలో పనిచేసేవాడు. Oh, he was there in the singing party. ఆ యొక్క పాటలు పాడడం బృందంలో ఉండేవాడు. And today where is he? ఈ రోజు ఎక్కడ ఉన్నాడు? Oh, with tears they will be telling, because of friends he spoiled his life. ఈ దినాన తన స్నేహితులను బట్టి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని చెప్తాడు. Oh, my daughter has spoiled her life because of her friends. నా కుమార్తె తన స్నేహితురాలను బట్టి తన జీవితాన్ని పాడు చేసుకునింది. Please pray. దయచేసి ప్రార్థన చేయండి. Please pray for my children. దయచేసి మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. They are very good. They are exactly under godly brought up. We brought them up. వారు చాలా మంచి వాళ్ళు. దైవ క్రమంలోనే మేము వారిని పెంచుతూ వచ్చాం. It is just because of the friends they have gone away from God. కేవలం స్నేహితులను బట్టే వారు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. Oh, when they weep and say, వాళ్ళు ఏడుస్తూ చెప్తారు కదా. I used to remember. నాకు జ్ఞాపకం ఉంది. To how many people my father must have gone and wept like that regarding my life.
నా జీవితం గురించి మా నాన్నగారు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఏడ్చాడనేసి అనుకుంటాను. At least a couple of people I met and they told, your father wept before us and for your life. ఇద్దరు నేను కలుసుకున్నాను. వారు చెప్పారు కదా, మీ నాన్నగారు నీ కొరకై కన్నీరు గార్చాడని చెప్పారు. And they came to us and told with tears. వారు కన్నీటితో మా దగ్గరకు వచ్చి చెప్పారు, And your father and myself prayed for you. మీ నాన్నగారు నేను నీ కొరకు మేము కలిసి ప్రార్థన చేశాం. Probably he must have gone to many people. ఆయన బహుశా ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చెప్పుండొచ్చు. But I could meet only 2 people and they were kind enough to tell what has happened in the past. నేను వారిద్దరిని మాత్రం కలుసుకోగలిగాను. గతంలో ఏం జరిగిందో వాళ్ళు దయతో చెప్పగలిగారు. Yes, my father went to them. మా తండ్రి గారు వారి దగ్గరికి I వెళ్ళారు. have so many hopes on him. ఆయన మీద నా కుమారుడి మీద నాకు ఎంతో నిరీక్షణ ఉంది, ఎన్నో ఎన్నో ఆశలు ఉన్నాయి. I want him academically excellent and also for the Lord. ఆయన తన యొక్క చదువులో కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఆత్మీయంగా దేవుని పనిలో కూడా ఉన్నతంగా ఉండాలని But కోరుకున్నాను. academically he is going forward, spiritually he is not going forward. అయితే చదువులో చక్కగా రాణిస్తూ ఉన్నాడు, అయితే ఆత్మీయంగా పురోగతి లేదు. But I am not happy. నాకు సంతోషం I లేదు. want his spiritual life to be advancing. ఆయన యొక్క ఆత్మీయ జీవితం వృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. But that is not happening. అది జరగడం లేదు. So with tears he prayed with some people. ఆయన కన్నీటితో అనేక మందితో కలిసి ప్రార్థన చేశాడు. Today young people I am telling. యవనస్తులారా, ఈ దినాన్ని మీతో చెప్తున్నాను. Once upon a time you were of so much help in the house of God. ఒకానొక దినాన్ని నువ్వు దేవుని మందిరంలో ఎంతో సహాయకరంగా నువ్వు You ఉన్నావు. are a witness of the Lord. దేవుని సాక్షిగా నువ్వు ఉంటూ వచ్చావు. By seeing you, people were telling if anybody has to be, they should be like this boy or this girl. ఒకవేళ ఎవరైనా ఉంటే ఈ అబ్బాయి లాగుండాలి, ఈ అమ్మాయి లాగుండాలి, నిన్ను చూసి చెప్తూ ఉన్నారు. But today what is your life? ఈ దినాన ఏంటి నీ జీవితం? Where are you? నువ్వు ఎక్కడున్నావు? See, because of friends, because of wrong associations, Satan attacked many young people, young boys and young girls. తప్పుడు యొక్క సహవాసాన్ని బట్టి, తప్పుడు యొక్క స్నేహితులను బట్టి సాతానుడు అనేక మంది యవనస్తుల మీద దాడి చేశాడు. Innumerable young people, countless young people, here they are attacked, assaulted by Satan through the friends. అసంఖ్యాకమైనటువంటి యవనస్తులు స్నేహితుల ద్వారా సాతానుడు దాడి చేశాడు. In 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక in 15th chapter, 15వ అధ్యాయం, this is a well-known verse. మనకందరికీ బాగా పరిచయమైన వాక్యం. 1 Corinthians, మొదటి కొరింథీ 15th chapter, 15వ అధ్యాయం and verse 33. 33వ వచనం. What is written there? ఏం రాయబడింది అక్కడ? Be not deceived, evil communications corrupt good manners. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. You may be having good manners and good character and conduct. నీకు మంచి ప్రవర్తన సద్గుణాలు నువ్వు కలిగి ఉండొచ్చు. But అయితే evil friendship will spoil all your good qualities. ఈ దుష్ట సాంగత్యం నీకున్న మంచి లక్షణాలన్నిటిని పాడు చేస్తుంది. That's why what psalmist is telling. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు? The very opening verse of the book of Psalms. కీర్తనలో ప్రారంభ వచనమే. And Psalm 1. కీర్తనలు మొదటి అధ్యాయం. And verse 1. మొదటి కీర్తన మొదటి వచనం. And what it is written? ఏం రాయబడింది అక్కడ? Blessed is the man that walketh not in the counsel of the ungodly, nor standeth in the way of sinners, nor sitteth in the seat of the scornful. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండక. Oh, you should not walk in the way of the ungodly. ఈ యొక్క దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. And also you should not stand with the sinners. పాపుల మార్గంలో నిల్చోకూడదు. And you should not sit with us in the seat of the scornful. అపహాస్కులు కూర్చుండేటటువంటి చోటును కూర్చోకూడదు. Oh, brothers and sisters, see how important it is. The book of Psalms having 150 Psalms, the opening verse the Holy Spirit put 1 regarding our separated life. ఈ కీర్తనలో 150 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో కీర్తనలో మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రారంభ వచనంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉండడం గురించి ఎంత చక్కగా రాశాడు చూడండి. In the Bible some examples are there. బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. Oh, their lives are spoiled because of their friends. వారి స్నేహితులను బట్టి వారి జీవితాలు పాడైపోయినాయి. Yes, even the prodigal son. తప్పిపోయిన కుమారుడు. And how he will spend his money in righteous living? ఆయన ఏ విధంగా తన యొక్క ధనాన్ని దుర్వ్యాపారం వల్ల ఎట్లా ఖర్చు పెట్టాడు? Yes, surely he must be having friends, though the word friends is not written in Luke 15. లూకాసు వార్త 15వ అధ్యాయంలో స్నేహితులు అనే మాట రాయకపోయినప్పటికీ నిస్సందేహంగా స్నేహితులు ఆయన కలిగి ఉంటాడు. Yes, all alone he cannot enjoy. ఆయన ఒంటరిగా ఆయన అంత సంతోషించలేడు. So he may be having some wrong friends. కొంతమంది చెడు స్నేహితులు ఉండొచ్చు. As long as he is having money, they are with him. When the money is exhausted, they left him.
ఎంతకాలం అయితే డబ్బు ఆయన దగ్గర ఉన్నదో స్నేహితులు ఆయనతో కూడా ఉన్నారు. డబ్బు అయిపోయినప్పుడు స్నేహితులు ఆయన So విడిచిపెట్టేశారు. you and I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా He ఉండాలి. lost everything. ఆయన సమస్తం కోల్పోయాడు. Yes, probably the friends must be the reason to separate him from his father. ఆ స్నేహితులే కారణం కావచ్చు తన తండ్రి దగ్గర నుంచి వేరైపోవడానికి. Hey, your father is not giving you any freedom. You see our lives, we are so free. అరే నువ్వు చూడు మీ నాన్న నీకేం స్వేచ్ఛ ఇవ్వట్లేదు, మేము చూడు ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నావు. Yes, come away from your father. మీ తండ్రి దగ్గర నుంచి బయట వచ్చే Take your portion. నీ ఆస్తిలో భాగం తీసుకో. Oh, we can enjoy. మనం సంతోషించొచ్చు. This is how Satan attacks young people today. ఈ విధానంలో సాతానుడు యవనస్తుల మీద దాడి చేస్తున్నాడు ఈ Wrong రోజుల్లో. friendships. చెడు సావాసం. Yes, some of the girls, కొంతమంది అమ్మాయిలు, some of the boys. కొంతమంది అబ్బాయిలు. See, the parents, the mother, really for 9 months she will be struggling. 9 నెలలు తల్లి ఎంతగానో బాధపడుతుంది. And at the time of delivery, it is almost like a second life to the mother. ఈ ప్రసవ సమయంలో దాదాపు తల్లికి రెండో జన్మ లాంటిది. And right from the childhood, from infancy, the mother and father loves the child, son or daughter, very well. ఆ కుమారుని గాని కుమార్తె గాని పుట్టినప్పటి నుంచి ఎంతో తల్లిదండ్రి ప్రేమిస్తారు. With their sweat and blood. వారి యొక్క చెమట గార్చి రక్తం గార్చి. And they will be sending money for their education. వారి చదువుకు డబ్బు పంపిస్తారు. And suddenly, at one point of time, some fellow, some boy or girl enters their life. అకస్మాత్తుగా వారి జీవితంలో ఒక అబ్బాయి గాని అమ్మాయి గాని ప్రవేశిస్తారు. It all starts with a small friendship. అదంతా కూడా ఒక చిన్న స్నేహంతో And ప్రారంభమవుతుంది. they will praise you. వాళ్ళు నిన్ను పొగుడుతారు. Oh, you are like that, you are like this. ఓ నువ్వు అట్లాంటోడు ఇట్లాంటోడు నువ్వు గొప్ప అని పొగుడుతారు. Oh, and they will tell, oh, you are more than beautiful than a cinema actor or TV actress. నువ్వు టీవీలో ఉండే నటుల కంటే సినిమాలో ఉన్న నటి కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. So they will praise you. వాళ్ళు ఆ విధంగా నిన్ను పొగడతాలతో By ముంచెత్తారు. hearing these deceiving words. ఈ మోసయుక్తమైన మాటలను విని See, the love what your parents have shown towards you right from their childhood, simply you will forget. Satan is so cunning. Satan will make you to forget all the love what the parents have shown. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నీ మీద చూపించినటువంటి ప్రేమనంతా నువ్వు మర్చిపోతావు. సాతానుడు ఎంతో కుయుక్తిపరుడు, ఈ ప్రేమనంతా మర్చిపోయేటట్టు చేస్తాడు. And now what you will do? ఇప్పుడు నువ్వేం చేస్తావు? You will be giving more importance to the fellow who entered your life 1 month ago. ఒక్క నెల క్రితం నీ జీవితంలో ప్రవేశించినటువంటి ఆ వ్యక్తికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావు. And more words what he says or what she says are lies only. ఎక్కువ చెప్పేటటువంటి ఆమె గాని అతను గాని చెప్పే మాటలన్నీ మోసాలు, అబద్ధాలే. And moreover lies are more tastier than the truth. ఈ అబద్ధాలు చాలా తీయగా ఉంటాయి సత్యం కంటే. Satan is the father of lies. ఎందుకంటే సాతానుడు అబద్ధానికి జనకుడు. And very carefully he formulated the sentences which suits your taste. నీ రుచికి అనుగుణమైనటువంటి విధానంలో ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క వాటన్నిటిని చేసి నీకు దగ్గర పంపిస్తాడు. And you will fall flat before them. నువ్వు ఒక్క దెబ్బకి పడిపోతావు. Evil friendship. దుష్ట సాంగత్యం. It all started with a small wrong association. ఇదంతా కూడా ఒక తప్పుడు సహవాసంతో ప్రారంభమవుతుంది. Then the whole family is in a big storm. ఇప్పుడు కుటుంబంలో పెద్ద తుఫాను. Mother will be weeping. తల్లి ఏడుస్తుంటుంది. Father will be weeping. తండ్రి They ఏడుస్తుంటాడు. are becoming weak and weak because they are not eating food properly. వారు ఆహారం సరిగ్గా తినరు కాబట్టి వారు బలహీనలు అయిపోతారు. And at some corner of your heart, you are also having the pinch. I am making my parents so sorrowful. నీ హృదయంలో ఎక్కడో ఒక దగ్గర నొచ్చుకుంటూ గుచ్చుకుంటూ ఉంటుంది, నేను నా తల్లిదండ్రులు నేను విషాదంలోనికి నెట్టేశాను. Nobody is happy. ఎవరు సంతోషంగా ఉంటారు? And who is happy? ఎవరు సంతోషంగా ఉంటారు తెలుసా? Satan is happy. సాతానుడు సంతోషంగా ఉంటాడు. Yes, my plan is successful. నేను పన్నిన పన్నాగం 100% విజయవంతం అయిపోయింది. Attacking of Satan. సాతాను యొక్క దాడి. Yes, for example, ఉదాహరణకి if you see the word of God, దేవుని వాక్యాన్ని చూస్తే we all know about David. దావీదు గురించి మనం ఎరుగుదాం. David was having nearly 8 wives. దావీదుకి దాదాపు 8 మంది భార్యలు కలిగి ఉన్నాడు ఆయన. Do you want their names? వారి పేర్లు కావాలా? Number 1 is Michal. మొదటి మీకాలు. Number 2 is Ahonoam. అహోనేయము. And third is Abigail. మూడోది అబిగయలు. And fourth one is Micah. మైకా ఇంకొక ఆమె. And fifth one is Haggith. ఐదవది హగ్గీతు. And sixth one is Abitalu. అబీటల్ 6వ పేరు. And Egla is the 7th one. 7వ పేరు ఎగ్లా. And finally Bathsheba we all know. చివరిగా బత్షెబ మనం ఎరుగుదాం. So David, I am not talking about concubines. Wives are 8 wives are there. దావీదు ఉపపత్నుల గురించి నేను మాట్లాడట్లేదు. దావీదు కొన్న భార్యలు 8 మంది. And to those 8 wives, ఆ 8 మంది భార్యలకి there are 20 living children.
20 మంది సజీవులైనటువంటి పిల్లలు. And see, 1 or 2 died. ఒకరిద్దరు చనిపోయినారు. But అయితే living children are nearly 20 people. బతుకున్నటువంటి పిల్లలు 20 మంది. And the first son of David was, దావీదు మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. his name is Amnon. ఆయన పేరు అమ్నోను. And he is born to Ahinoam. అహీనోయము అనే ఆమెకి ఆయన జన్మిస్తాడు. So first son means the father loved so much. జ్యేష్ఠ కుమారుడు అంటే తండ్రి ఎంతగానో ప్రేమిస్తాడు. And so now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? Yes, this Amnon has committed a sin. ఈ అమ్నోను పాపం చేశాడు. Very grave sin which we won't hear even among the Gentiles. అన్యుల మధ్యలో కూడా మనం అసలు ఆ పాపం గురించి విన్నాం. అటువంటి దౌర్భాగ్యమైన పాపం. We cannot expect the first son of a great man of God will behave like that. ఒక గొప్ప దైవజనుడి యొక్క జ్యేష్ఠ కుమారుడు ఆ విధంగా ప్రవర్తిస్తాడని మనం ఊహించను కూడా ఊహించలేం. David himself is a great king. దావీదే గొప్ప రాజు ఆయన. And at the same time he is the first son Amnon. అమ్నోను జ్యేష్ఠ కుమారుడు. He is the center of love and attraction. ఆయన ప్రేమకి ఆకర్షణకి కేంద్రం. Everybody was looking at Amnon. అమ్నోను వైపు అందరూ చూస్తున్నారు. Oh, very very beautiful way, pampering way he was brought up. ఎంతో రమ్యమైన విధానంలో గారాబంగా పెంచబడ్డాడు. But at the same time, అదే విధానంలో see a unscriptural love. He fell into love with his stepsister. లేఖనానికి విరుద్ధమైనటువంటి తన యొక్క తండ్రి కుమార్తెతో ఆయన ప్రేమలో పడ్డాడు. Yeah, mothers are different. తల్లులు వేరు. And see, and we all know she is Tamar. ఆమె తామారు మనం ఎరుగుదాం. And she is the sister of Absalom. అబ్షాలోము యొక్క చెల్లెలు ఆమె. Absalom and Tamar, they both are the children of Micah, the mother. మైకా అనేటటువంటి తల్లికి పుట్టినటువంటి పిల్లలు వీళ్ళిద్దరు, Micah. తామారు, అబ్షాలోం. And Micah is also from a royal family. ఈ మైకా అనేటటువంటి ఆమె కూడా రాజవంశానికి చెందిన ఆమె. She is the daughter of Talmai, the king of Geshur. గెషూర్ రాజు అనేటువంటి తల్మై కుమార్తె ఆమె. That's why when Absalom rebelled against David, అబ్షాలోము దావీదుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, and he has taken shelter for 3 years with Talmai because his grandfather. తన తాత అయినటువంటి తల్మై దగ్గర ఆయన తలదాచుకున్నాడు. He went to Geshur, it is written. అక్కడ రాయబడింది కదా గెషూర్లో ఆయన దాగి ఉన్నాడని. And who is the king of Geshur? ఎవరు గెషూర్ రాజు? His mother's father only. తన తల్లి యొక్క తండ్రి, That is Talmai. తల్మై. So at that king Talmai, he has taken a shelter for 3 years. రాజు అయినటువంటి తల్మై దగ్గర 3 సంవత్సరాలు ఈయన తలదాచుకున్నాడు. So this Micah is having Absalom and Tamar as her children. ఈ మైకా నామకి అబ్షాలోము, తామారు వీరు పిల్లలు కలిగి ఉన్నాము. And Micah is also from a royal background. She is a beautiful lady. ఆ మైకా నామ కూడా రాజవంశానికి చెందిన ఆమె, చాలా సౌందర్యవంతమైన స్త్రీ ఆమె. Because father is a king. రాజు, తండ్రి రాజు. And right from her childhood she was brought up in a wonderful way. ఆమె బాల్యం నుంచి అద్భుతమైన విధానంలో పెంచబడింది. Maybe very beautiful lady. That's why David married. ఆమె చాలా సౌందర్యవంతమైనటువంటి స్త్రీ ఉండొచ్చు, అందుకే దావీదు పెళ్లి And చేసుకున్నాడు. by seeing Absalom and Tamar, we can say Micah is also a very beautiful lady. అబ్షాలోము తామార్ని చూసి మనము వాళ్ళ తల్లి అయినటువంటి మైకా కూడా చాలా సౌందర్యవంతురాలని David చెప్పొచ్చు. also is a beautiful man. దావీదు కూడా చాలా సౌందర్యవంతుడైన. So beautiful children are born to Micah. ఈ మైకా నామకి చక్కటి పిల్లలు పుట్టారు. And now the Amnon, the first son, fell in the wrong kind of love with Tamar. ఇప్పుడు తామారుతో ఆయన ప్రేమలో పడ్డాడు. సరైనటువంటి లేఖనానుసారమైనటువంటి ప్రేమ కాదు అది. Because she is the stepsister. ఎందుకంటే ఆమె తల్లి యొక్క కుమార్తె ఆమె. That's why we తండ్రి యొక్క కుమార్తె. can say Amnon developed perverted infatuation for his own half sister Tamar. తన తామారు యందు ఆయన ఇష్టం కలిగాడు, ఆమెను ప్రేమించాడు ఆయన. And that became so intense. అది ఇంకా తీవ్రమైంది. 2 Samuel రెండో సమూయేలు chapter 13. రెండో సమూయేలు 13వ అధ్యాయం And first verse. మొదటి వచనం. What is written there? ఏం రాయబడింది? And it came to pass after this that Absalom, the son of David, had a fair sister whose name was Tamar, and Amnon, the son of David, loved her. తరువాత దావీదు కుమారుడుగా అబ్షాలోమునకు తామారునకు సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడుగా అమ్నోను ఆమెను మోహించెను. And so Amnon is also having some friends. అమ్నోనుకు కూడా కొంతమంది స్నేహితులు ఉండొచ్చు. If a friend is a good friend, ఒకవేళ ఒక స్నేహితుడు మంచి స్నేహితుడు అయితే, when you are doing the wrong thing, నువ్వు తప్పు పని when చేస్తున్నప్పుడు, you are going away from God, నీవు దేవునికి దూరంగా he వెళ్ళిపోతున్నప్పుడు has to correct you. నిన్ను సరిదిద్దాలి. Oh, this is wrong. నువ్వు చేస్తుండే తప్పు. Oh, the whole country is before you. You are the
first son of King David. ఈ దేశమంతా నీ కళ్ళ ఎదుట ఉంది, నువ్వు దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడివి. You can marry any other person. ఏ స్త్రీనైనా నువ్వు పెళ్లి Why you చేసుకోవచ్చు. are going after this your own sister? నువ్వు ఎందుకు నీ సొంత సహోదరి వెంబడి వెళ్తున్నావు? No, this is wrong. ఇది తప్పు. He can advise. ఆయన ఆ విధంగా సలహా ఇచ్చి ఉండొచ్చు. Out of the many friends Amnon is having, అమ్నోనుకు ఉన్నటువంటి అనేక మంది స్నేహితుల్లో and one friend's name is Jonadab. ఒక ఆయన పేరు యెహోనాదాబ్. And see, he has given a wrong counsel. ఈడు తప్పుడు సలహా ఇచ్చాడు. His friend, Amnon's friend, Jonadab suggested an evil plan. ఈ యెహోనాదాబు ఎంతో చెడ్డ సలహా ఇచ్చాడు. I think verse 32, 32వ వచనం, 2 Samuel 13:32. 2 సమూయేలు 13:32. He is also very close relative to Amnon. ఈయన కూడా అమ్నోనుకి సమీప బంధువు. David is having 7 brothers, దావీదుకి 7 మంది సహోదరులు, because totally 8 sons to Jesse. యెషయికి 8 మంది కుమారులు, And one of the sons' name is, the third son's name is Shammah. 3వ కుమారుడి పేరేమో షమ్మ. And this Jonadab is the son of Shammah. యెహోనాదాబు అనే ఆయన షమ్మ కుమారుడైన. And 32. 32. So in other words, they are cousin brothers. ఇంకొక మాటలో Amnon and చెప్పాలంటే Jonadab. అమ్నోను యెహోనాదాబు అనే వాళ్ళు అన్నదమ్ముల పిల్లలు. 13:32. 13వ అధ్యాయం 32వ వచనం. And Jonadab, the son of Shimeah, that is Shammah, David's brother, answered and said, Let not my lord suppose that they have slain all the young men and the king's sons, for Amnon only is dead. For by appointment of Absalom, this hath been determined from the day that he forced her sister Tamar. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీన్ని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయను. ఏలయనగా అతడు అబ్షలోము చెల్లెలైన తామర్ను బలవంతము చేసిన నాట నుండి అబ్షలోము అతన్ని చంపవలనను తాత్పర్యముతో ఉండెనని చెప్పాను. And this is about the death of Amnon. ఇది అమ్నోను మరణం గురించి. And if you see the earlier verses, దాని ముందు వచనాలు చూస్తే, there you can see how this friend Jonadab, he has encouraged Amnon to commit this sin. ఈ పాపం చేయడం కొరకు యెహోనాదాబు అమ్నోనును ఏ విధంగా ప్రోత్సహించాడనే సంగతులు చూస్తాం. And see, Amnon was not having the book of Proverbs with him on that day. ఆ దినాన అమ్నోనుకి సామెతల గ్రంథం ఆయనతో పాటు లేదు. Because it is written by Solomon. ఎందుకంటే అది సొలొమోను చేత రాయబడింది. In Proverbs సామెతలు 13, సామెతలు 13వ అధ్యాయం verse 20. 13వ అధ్యాయం 20వ వచనం. Proverbs 13:20. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనం. He that walketh with wise men shall be wise, but a companion of fools shall be destroyed. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. If you want to be a wise person, you must have fellowship with wise people. నీవు జ్ఞానవంతుడు కావాలంటే జ్ఞానులతో సహవాసం If చేయాలి. you are having friendship with foolish people, నీవు మూర్ఖుల సహవాసం చేస్తే then your life will be totally spoiled. నీ జీవితం పరిపూర్ణంగా నాశనం అయిపోతుంది. So here that has happened to Amnon. Finally he was killed. చివరిగా అమ్నోనుకి ఇదే జరిగింది. ఆయన చివరికి చంపబడ్డాడు. Amnon is not having Proverbs with him, but we are having Proverbs. Even then we will fail. అమ్నోనుతో పాటు సామెతల గ్రంథం ఆ దినాలు లేదు. మనకి సామెతల గ్రంథం ఉన్నప్పటికీ కూడా మనం పడిపోతున్నాం. May God deliver us from such friends. దేవుడు మనల్ని అటువంటి సహవాసం నుంచి మనల్ని కాపాడును గాక. Same 13th chapter అదే 13వ అధ్యాయం and verse 4. 4వ వచనం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీయూ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. So this is the condition of the people, the foolish people. బుద్ధిహీనుల యొక్క మూర్ఖుల యొక్క పరిస్థితి ఇదే. And he gave a wrong counsel. చెడు ఆలోచన ఇచ్చాడు. And we have seen that he is his cousin. ఆయన చూస్తే తన యొక్క సహోదరుని యొక్క తన తండ్రి యొక్క సహోదరుని కుమారుడు. And in 2 Samuel 2 సమూయేలు chapter 13 13వ అధ్యాయం and verse 5. 5వ వచనం. Who has given that idea to Amnon? ఎవరిచ్చారు అమ్నోనుకి సలహా? And Jonadab said unto him, Lay thee down on thy bed and make thyself sick. And when thy father cometh to see thee, say unto him, I pray thee, let my sister Tamar come and give me meat, and rest the meat in my sight, that I may see it and eat it at her hand. యెహోనాదాబు నీవు రోగివైనట్టు వేషం వేసుకొని. Jonadab is giving this suggestion. యెహోనాదాబు ఈ సలహా ఇస్తున్నాడు చూడండి. నీవు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టినట్టు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా. See,
Who has taught this Amnon? ఎవరు చెప్పారు అమ్నోన్కి ఈ మాటలు? ఎవరు See, it is చెప్పారు? not a self-generated idea. తనలో తనకు పుట్టుకొచ్చిన ఆలోచన కాదు ఇది. Because of this evil friend. ఈ చెడు స్నేహితుడు వల్ల. It is written. ఇక్కడ రాయబడింది కదా. Instead, see, the Holy Spirit is so specific here. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎంతో నిర్దిష్టంగా చెప్తున్నాడు. And Holy Spirit can write. పరిశుద్ధాత్మ దేవుడు రాయొచ్చు. Amnon was having a cousin brother. అమ్నోన్కి ఒక పెదనాన్న కుమారుడు ఉన్నాడు అని రాయొచ్చు. He has not written like that. రాయలేదు. In 15:13:3 13వ అధ్యాయం 3వ వచనంలో and Amnon had a friend. అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉండెను. Whose name was Jonadab. ఆయన పేరు యెహోనాదాబు. And the son of Shimea, David's brother. ఈ దావీదు యొక్క సహోదరుడైనటువంటి షిమ్యా కుమారుడేనా. He can as well write a cousin brother. ఆయన ఆ విధంగా రాయొచ్చు పెదనాన్న కొడుకని. But what he is writing? ఏం రాస్తున్నాడు ఇక్కడ? He was having a friend. ఆయన ఒక స్నేహితుడిని కలిగి ఉన్నాడు. ఎందుకు? To teach you and me what is the result of evil friendship. నీకు నాకు చెడు సాంగత్యం, చెడు సహవాసం యొక్క ప్రతిఫలం ఏంటని చెప్పడానికి. And what type of friend he was? ఎటువంటి స్నేహితుడు? What is the character of Jonadab? యెహోనాదాబు యొక్క గుణ లక్షణాలు ఏంటి? Verse 3. 3వ వచనం. Last part. చివరి వచనం. And చివరి భాగం. Jonadab was a very subtle man. ఇక్కడ రాయబడింది ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. Yes, subtlety is the characteristic of Satan. ఈ కపటం అనేటటువంటిది సాతాను యొక్క లక్షణం ఇది. And you see, you and I must be very careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Ultimately, చివరికి Amnon followed the plan of Jonadab. యెహోనాదాబు యొక్క సలహాని అమ్నోను పాటించాడు. And what a confusion in that family. ఆ కుటుంబంలో ఎంత కలవరం. And ultimately, Absalom killed Amnon. చివరికి అబ్షాలోము అమ్నోను చంపేశాడు. You and I must be careful. నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. Wrong friendships. చెడు సహవాసాలు. Brothers and sisters. సహోదరులారా సహోదరులారా. Because of Jonadab, Amnon was killed. Actually, Amnon has to become the next king because he is the firstborn. అమ్నోను జ్యేష్ఠ కుమారుడు. దావీదు తర్వాత రాజు ఆయనే కావాల్సింది. అయితే యెహోనాదాబు సలహాను బట్టి అమ్నోను చంపబడ్డాడు. And even when Jezebel gave a wrong suggestion to Ahab, he got that is Naboth killed. యెజబెలు ఆహాబుకి తప్పుడు సలహా ఇవ్వడాన్ని బట్టి నాబోత్ చంపబడ్డాడు. Actually, Jonadab could have rebuked Amnon. ఇక్కడ చూసినట్లయితే నిజానికి యెహోనాదాబు అమ్నోనుని గద్దించాల్సింది. It is wrong. ఇది తప్పు. Arey, she is your sister and my sister also. అరే నీ సహోదరి నా సహోదరి. Yes, there are so many girls are there in the whole country. You can ask your father and get married to somebody. ఈ దేశంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. మీ నాన్నని అడిగి వివాహం చేసుకోను. Yes, wicked counselors encourage you to do wrong things. ఈ చెడు స్నేహితులు చెడ్డ సంగతులు చేయడానికి ప్రోత్సహించారు. Always remember. ఎల్లవేళ జ్ఞాపకం ఉంచుకో. Anybody, elder or younger or anybody, friend or relative, anybody who is taking you away from God's ways, he is not your friend, he is an enemy. Remember that. దయచేసి ఎల్లవేళ జ్ఞాపకం ఉంచుకోండి. పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, స్నేహితులైనా సరే, ఎవరైనా సరే దేవుని మార్గం నుంచి నిన్ను దూరంగా తీసుకుని వెళ్ళేవారు ఎవరైనా నీకు స్నేహితులు కాదు, నీకు శత్రువులే. గుర్తుపెట్టుకో. They are not true friends. వారు నిజమైన స్నేహితులు కాదు. Yes, they have to give the right suggestion so that you may walk in the way of God. దేవుని మార్గంలో నువ్వు నడవడానికి సరైనటువంటి సలహా వాళ్ళు నీకు ఇవ్వాలి. And not only that, అంత మాత్రమే కాదు, they encourage you to sin. వారు నిన్ను పాపం చేయడానికి నిన్ను ప్రోత్సహించినప్పుడు the sin will blind you and it will show your enemy as your friend. నీకు ఆ పాపం ఏం చేస్తుందంటే అంధకారం చీకటి కమ్ము చేసేసి నీ స్నేహితుడిని నువ్వు శత్రువులాగా చూస్తావు. Actually, when Amnon was in help, needed help, అమ్నోనికి తగినటువంటి సహాయం అవసరమైనప్పుడు and Jonadab left him. యెహోనాదాబు విడిచిపెట్టేశాడు. Now you tell me, is he a true friend? ఇప్పుడు చెప్పండి, ఆయన నిజమైన స్నేహితుడు To do అంటారా? an evil thing he encouraged him. చెడు సంగతి చేయడానికి ఏమో ప్రోత్సహించాడు. When Amnon needed help, Jonadab left Amnon and went away. అమ్నోనికి సహాయం అవసరమైనప్పుడు యెహోనాదాబు అమ్నోని విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. This false friend instigated crime in the heart of Amnon. ఈ తప్పుడు స్నేహితుడు అమ్నోని యొక్క హృదయంలో పాపం చేయడానికి ఒక తప్పుడు సలహా, తప్పుడు ఆలోచన And he మొదలుపెట్టాడు. ruined the life of Amnon. అమ్నోని జీవితాన్ని నాశనం చేసేసాడు. Not only that, he disgraced an innocent girl, Tamar. ఒక అమాయకురాలైనటువంటి అమ్మాయిని ఇక్కడ నిరుత్సాహపరిచాడు. Not only పాడు చేసేసాడు. And embraced the whole family. ఆ కుటుంబాన్ని అంతటి నాశనం చేశారు. Not only that, అంత మాత్రమే it కాదు, shocked the whole nation because the news will not hide. ఎందుకంటే ఆ వార్త దాచబడదు. దేశమంతా ఇప్పుడు విభ్రాంతికి గురైంది. And it broke a godly father's heart. దైవజనుడైనటువంటి తండ్రి హృదయం బద్దలైపోయింది. Oh, brothers and sisters, సహోదరులారా సహోదరులారా, how much effect
because of the evil suggestion given by a subtle friend. ఒక కపటం కలిగినటువంటి స్నేహితుడు ఇచ్చినటువంటి సలహా వల్ల ఎంతటి పరిణామాలు జరిగినాయి చూడండి. A person who is supposed to become the king, next king, because the firstborn of David, he lost everything. He lost his crown, he lost his throne, he lost his life also. దావీదు తర్వాత రాజు అవ్వాల్సినటువంటి వాడు తన యొక్క సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. Be careful. జాగ్రత్తగా ఉండు. Evil communication corrupt good manners. చెడు సహవాసం మంచి నడవడిని పాడు చేస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది. You may be good. నువ్వు మంచివాడిగా ఉండొచ్చు, you may be godly, నువ్వు దైవభక్తి కలిగి ఉండొచ్చు, but that wrong friendship. అయితే ఆ చెడు సహవాసం. So brothers and sisters, సోదరులారా సోదరులారా, take care with whom you are maintaining friendships. నీవు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకో. Some of the people will say, an English saying is there. కొంతమంది ఇంగ్లీష్లో ఇట్లా చెప్తారు కదా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. Tell me your friends, I will tell your life. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ జీవితం అంటే నీ జీవితం ఏందనేది నీ బతికేందనేది నేను చెప్పేస్తాను. If all the thieves are your friends, you need not tell you are a thief. దొంగలందరూ నీ స్నేహితులు అయితే నువ్వు దొంగ అని చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. See, friends will have so much impact on your life. స్నేహితులు నీ మీద, నీ జీవితం మీద ఎంతో ప్రభావం చూపిస్తారు. The whole family of David, they were in tears. The heart of David was broken because of the act of Amnon, and the act of Amnon is because of the wrong suggestion given by a subtle friend Jonadab. అమ్నోను యొక్క క్రియను బట్టి దైవజనుడైనటువంటి దావీదు యొక్క హృదయం బద్దలైంది. దావీదు కుటుంబం అంతా ఎంతో కలవరం, విషాదం, కన్నీరు కార్చారు. ఈ అమ్నోను ఈ విధంగా ప్రవర్తించడానికి కారణము యెహోనాదాబు యొక్క సలహా. Who is your friend? ఎవరు నీ స్నేహితుడు? If you suspect him, or if he is taking you away from the way of God, at the earliest, get rid of him. ఒకవేళ నీకు అనుమానం వచ్చి దేవుని మార్గం నుంచి నిన్ను పక్కదారి బట్టి దూరంగా తీసుకెళ్తున్నాడనే ఒక అనుమానం నీకు వచ్చినట్లయితే వెంటనే పక్కన పెట్టేసాయి. Some of the young people, కొంతమంది యవనస్తులు, they will complain. వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. In many youth meetings they complained. అనేక యవనస్తుల కూడికల్లో వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. Brother, how to get rid of bad friends? చెడు స్నేహితుల్ని ఏ విధంగా వదిలించుకోవాలి? Many bad friends are there in my college. నా కాలేజీలో అనేక మంది చెడు స్నేహితులు ఉన్నారు. And how to get rid of them? వారి నుంచి ఎట్లా వదిలించుకోవాలి? I am not able. నేను ఆ విధంగా చేయలేకపోతున్నాను. And what is the scriptural way? ఏది లేఖనానుసారమైనటువంటి విధానం? And many people will ask. చాలా మంది అడిగేవాళ్ళు Because they are suffering. ఎందుకంటే ఆ విధంగా బాధపడుతున్నారు In the కాబట్టి. house of God they are hearing the word of God. దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటున్నారు. But see, when they go to the college or school or office, all the evil friends are surrounding them. వారు కాలేజ్ గాని ఆఫీస్ గాని వెళ్ళేసరికి దుష్ట స్నేహితులు అందరూ చుట్టుముట్టేస్తారు. I will tell a small clue. నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను, చిట్కా. If you follow it, నువ్వు ఆ చిట్కా ఆచరణలో పెడితే, you need not get rid of them, they will get rid of you. నువ్వు వారిని వదిలించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే నిన్ను వదిలించుకుంటారు. Very, very important one. చాలా ప్రాముఖ్యమైన, very practical one. అది చాలా క్రియలో పెట్టడం కూడా సులువు. Whenever your friend comes to you, నీ స్నేహితుడు ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు, suppose you want to start some subject, ఏదో ఒక అంశం గురించి మాట్లాడడం ప్రారంభిస్తే, you don't like it, నీకు అది ఇష్టం లేదు. because there is nothing about God in that. ఎందుకంటే దేవుడి గురించి అందులో ఏం లేదు. Not only that, it is not at all useful for your any progress. నీకు వృద్ధి చెందిన కొరకు అది ఏ విధంగా నీకు ఉపయోగం లేదు. Waste words, అన్ని నిరుపయోగమైన మాటలు, పనికిరాని మాటలు. at that time, అటువంటి సమయంలో what you have to do, నువ్వేం చేయాలి you తెలుసా? pray in your mind just for a second, ఒక క్షణకాలం పాటు నువ్వు మనసులో ప్రార్థన చేసుకో, and turn that discussion to Bible. ఆ యొక్క చర్చని నువ్వు బైబిల్ వైపు తిప్పేసేయి. What you are telling is right. There is one occasion in the Bible, same thing is written. నువ్వు చెప్పేది సరైంది. ఇటువంటి సందర్భం ఒకటి బైబిల్లో రాయబడింది. I want to show it to you. నేను అది నీకు చూపించాలనుకుంటున్నాను. And that fellow will be wonderstruck. ఇప్పుడు వాడు ఆశ్చర్యపోతాడు. And second time when he comes, రెండోసారి వచ్చినప్పుడు, and second time he may come with another story. ఇంకొక కథ వస్తాడు. And then you say, అప్పుడు నువ్వు చెప్పు, "Arey, same thing is written in the Bible." అరే అదే కథ బైబిల్లో రాస్తున్నారు. I will show you in the Acts of Apostles. ఎదుగో అపోస్తల కార్యాలలో Or I చూపిస్తాను. will show you in the songs of book of Genesis. ఇదో ఆది కాండంలో ఈ పుస్తకంలో ఉంది ఈ సంగతి. You please read it. ఇదిగో నువ్వు కావాలంటే చదువు. Third time he will come. మూడోసారి వస్తాడు. Fourth time he will come. నాలుగోసారి వస్తాడు. Fifth time. ఐదోసారి Do you know what he will say? ఏం చేస్తాడో తెలుసా? ఏం చెప్తాడో తెలుసా? Let us not go to that fellow. వాడి దగ్గరికి మాత్రం వద్దు. He is Apostle Paul. వాడు అపోస్తలుడైన పౌలు. So whenever we go, we will open the Bible. మనం వెళ్ళిన ప్రతిసారి బైబిలే తెరుస్తాడు. He will eat away our brain. అరే మా బుర్ర తింటాడు.
Not they eating away your brain, they will avoid you. వారు Not they avoiding, see, not you avoiding them. నువ్వు వారిని వదిలించుకోవడం కాదు, They will avoid you. వాళ్ళే నిన్ను వదిలించుకుంటారు. If you are coming, they will give you way as a VIP. వాళ్ళు వస్తున్న నీకు దారి ఇచ్చేస్తారు నువ్వు వెళ్ళిపోవడానికి. ఒక నువ్వు ప్రాముఖ్యమైన వ్యక్తి అని. Yes. They will not talk to you. నీతో మాట్లాడరు. And your problem is solved. నీ సమస్య పరిష్కారం అయిపోయింది. Yes, many times many people will ask this. చాలా సందర్భాలు చాలా మంది ఈ ప్రశ్నలు Because అడిగారు. many of the young people are troubled by evil friendships. ఎందుకంటే అనేక మంది యవనస్తులు ఈ చెడు సహవాసాన్ని బట్టి ఎంతో ఇబ్బంది పడ్డారు. Yes, read the word of God. దేవుని వాక్యాన్ని చదువు. Turn any point of discussion to the Bible. ఏ చర్చనైనా సరే బైబిల్ వైపుకు తిప్పు. Yes. If they are talking about sports, వారు క్రీడల గురించి మాట్లాడుతున్నారు. yes, in the Bible there is a great man, Paul. He loved sports. He talked about athletics. He talked about all the kusti, all these things. ఈ బైబిల్లో Wrestling. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పౌలు ఈ క్రీడలు అంటే ఎంతో ఇష్టపడతాడని, ఈ పోటీల గురించి, క్రీడల గురించి, ఇవన్నిటి గురించి, క్రీడాకారుడు గురించి ఆయన రాశాడు అని చెప్పు. And you see about him. నువ్వు చూడు ఆయన గురించి. Open the Bible. బైబిల్ తెరు. Oh, that will be a safety measure for your spiritual life. అది నీకు ఒక భద్రత కలిగించేటటువంటి పని అది. Oh, brothers and sisters. సోదరులారా, సోదరులారా, You need not get rid of your evil friends. Your evil friends will go far away from you. నీ చెడు స్నేహితుల They గురించి will run away when they see you. నువ్వు వారిని వదిలించుకోవాల్సిన అవసరం లేదు. వారు నిన్ను చూస్తారు, వాళ్ళే పరిగెత్తుకొని పారిపోతారు. An evil friend, a subtle friend like Jonadab, the son of Shammah, spoiled the whole life of Amnon, the son of David. దావీదు కుమారుడైనటువంటి అమ్నోని, షమ్మా కుమారుడైనటువంటి యెహోనాదాబ్ అనే కపటం కలిగినటువంటి స్నేహితుడు అమ్నోని జీవితాన్ని అంతటిని పాడు చేశాడు. Today when we hear about Amnon, we will not have any respect towards that man, though he is the eldest son of David. We will say what an abominable fellow he is. దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడైనప్పటికీ ఇప్పుడు ఆయన గురించి మనం విన్నప్పుడు ఆయన ఎంతటి అసహ్యం కలిగించే, రోత కలిగించే వ్యక్తి అని చెప్పి ఆయనకి ఏ గౌరవం మనం We are not willing to talk about Amnon or the sin committed by him. అమ్నోను గురించి, అమ్నోను చేసిన పాపం గురించి మనం మాట్లాడడం కూడా మనకి ఇష్టపడదు. And some of the sisters may be thinking, కొంతమంది సహోదరులు అనుకుంటారు, "Arey brothers are like that, not we." సహోదరులు అయితే అట్లే ఉంటారు, మేమైతే అటు కాదు I will అనుకుంటారు. talk about one sister also. ఒక సహోదరి గురించి కూడా నేను We all చెప్తాను. know the darling daughter of Jacob, that is Dinah. యాకోబు యొక్క ఎంతో ప్రియమైనటువంటి కుమార్తె దీనా. 12 sons and 1 daughter. How much he must have loved Dinah. 12 మంది కుమారులు, ఒక్క కుమార్తె. ఆ కుమార్తెని ఎంతగా ప్రేమించుంటాడు ఆ తండ్రి. Many people will say, చాలా మంది అంటుంటారు, daughters are the beauty to the house. ఈ యొక్క అమ్మాయిలు ఇంటికి అందం అంటారు. కుమార్తెలు కూతురు పుట్టిందంటే ఇంటికి అందం వస్తాదరా. కూతురు పుట్టిందంటే ఇంటికి అందం వస్తుంది అంటారు. బేటీ ఈజ్ రోటీ. బేటీ ఈజ్ రోటీ అంటారు. People will say like that. ప్రజలు ఆ విధంగా అంటారు. How much probably the darling daughter of Jacob is Dinah. యాకోబు ప్రియమైన కుమార్తె అయినటువంటి దీనా ఎంతగా ఇంట్లో Only daughter. ఒక్కతే కుమార్తె. But how her life is so spoiled. ఏ విధంగా ఆమె యొక్క జీవితం పాడైపోయింది చూడండి. They came to Shechem. వాళ్ళు షెకెముకు వచ్చినప్పుడు, Genesis ఆదికాండం chapter 34 34వ అధ్యాయం and verse 1. 34వ అధ్యాయం మొదటి వచనం. And Dinah, the daughter of Leah, which she bare unto Jacob, went out to see the daughters of the land. లేయా యాకోబున కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. When they were staying, she made friendship with some of the daughters of that land. ఆమె అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి వారితో కొంతమందితో ఆమె సహవాసం స్నేహం చేసింది. The land of Shechem. షెకెములో. And they are not believers. వాళ్ళు విశ్వాసులు కాదు. They are all worldly people. వాళ్ళు లోకస్తులు. And ultimately, finally, what has happened to Dinah, we all know. I need not repeat. ఆ దీనా గురించి ఏం జరిగిందనేది మనమందరం ఎరుగుదాము. దాని గురించి మళ్ళీ నేను పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. Because of the worldly friendships. లోక స్నేహాన్ని బట్టి Amnon lost his testimony, lost his life. అమ్నోను తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. What a heart-breaking incident to Jacob to hear Dinah is raped. ఈ దీనా చెరపబడింది అనేటటువంటి వార్త విన్నప్పుడు యాకోబు గుండె బద్దలైపోయింది. Isn't it? అవునా కదా? Yes, see what a tension in his heart. ఎంతటి తన యొక్క హృదయంలో కలవరము, ఉద్రేకము. As a matter of fact, he ran away from that place. ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రదేశం నుంచి పారిపోయి వచ్చాడు. Because he was having the fear of his own life. What will happen? తన ప్రాణం విషయమే తనకు ఎంతో భయం ఉన్నది, ఏమవుతుందని. So because of the wrong or worldly friendship. ఈ యొక్క చెడు లేకపోతే లోక సహవాసాన్ని బట్టి. So many people are praying for you.
చాలా మంది నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. Your parents are shedding tears and praying for you. నీ తల్లిదండ్రులు కన్నీరు కార్చి నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. Do you think that the prayers will go waste? ఈ ప్రార్థనలు వృధాగా పోతాయని నువ్వు అనుకుంటున్నావా? No, God is seeing. లేదు, దేవుడు చూస్తున్నాడు. Before something unwanted happens. ఏదో అనుకోనిది జరగడానికంటే ముందే Take care of your friendships. నీ సహవాసం విషయమై, స్నేహితుల విషయమై జాగ్రత్తగా ఉండు. With whom you are making friendship. నీవు ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నావు? 2 months back. 2 నెలల క్రితం I know one young girl. నాకు ఒక ఎవరి అమ్మాయి తెలుసు. She is from the high-tech city. హైటెక్ సిటీ నుంచి వచ్చింది. And she came to me. ఆమె నా దగ్గరకు వచ్చింది. And asked for prayer. నా కొరకు వచ్చి ప్రార్థన చేయని. I got a job. నాకు ఉద్యోగం వచ్చింది. And she joined in a software company. సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది ఆమె. And just 10 days back, 10 రోజుల క్రితం one of her friends sent a photograph of this girl who got prayed. ఎవరైతే నా దగ్గర ప్రార్థన చేయించుకునేదో ఆమెకి వేరే స్నేహితురాలు ఆమె ఫోటో పంపించింది. And in 2 months, 2 నెలల్లో what a change. ఎంత మార్పు. I was shocked to see that photo. ఆ ఫోటో చూస్తే నాకు షాక్ అయింది. విభ్రాంతికి గురయ్యాను. Along with her, another 4 boys are there, another 3 girls are there. ఆ అమ్మాయితో పాటు 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. In that photo, 8 people are there. ఆ ఫోటోలో 8 మంది ఉన్నారు. And I saw this girl ఈ అమ్మాయిని చూశాను. having a bottle in her hand and she is smoking. ఒక చేతిలో బాటిల్ ఉంది, ఈ చేతిలో సిగరెట్ ఉండి పొగ తాగుతుంది. I do not know to which party they have gone. ఏ పార్టీకి వెళ్ళారో నాకు తెలియదు. And in which cottage they are, I do not know. ఎక్కడ ఏ కాటేజ్ లో ఉన్నారో తెలియదు. And one of her friends sent that photo to me. See Anna, brother, this is her condition today. ఆ అమ్మాయి స్నేహితుల్లో ఒక స్నేహితురాలు పంపించి, అన్న చూడన్నా ఈ అమ్మాయి స్థితి ఇది. 2 months back. 2 నెలల క్రితం. Not even 60 days are over. 60 రోజులు కూడా పూర్తి కాలేదు. Yes. She came for prayer. ప్రార్థనకు వచ్చింది. She was regular comer to the house of God. దేవుని మందిరానికి క్రమంగా వచ్చేది. After 2 months, 2 నెలల తర్వాత when I saw the photo, really I was shocked. ఆ ఫోటో చూస్తానే నేను విభ్రాంతికి గురయ్యాను. In one hand, a cigarette is there, other hand, bottle is there, 4 other boys are there, another 3 other girls are there. And what kind of friendship it is? ఒక చేతిలో ఏమో బాటిల్ పట్టుకుంది, ఇంకో చేతిలో సిగరెట్ పట్టుకుంది, ఎదురుగా ఏమో 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. Satan is attacking our young people. సాతానుడు మన యవనస్తుల మీద దాడి చేస్తూ ఉన్నాడు. He is assaulting on their lives. వారి జీవితాల మీద దాడి చేస్తూ ఉన్నాడు సాతానుడు. Take care of your friendships, brothers and sisters. సహోదరులారా, సహోదరులారా, మీ స్నేహం విషయమై, మీ సహవాసం విషయమై జాగ్రత్త వహించండి. Young people, your parents are weeping for you. యవనస్తులారా, మీ తల్లిదండ్రులు మీ కొరకు కన్నీరు కారుస్తున్నారు. They never wanted to see you with a bottle in your hand and a cigarette in the other hand. నీ ఒక చేతిలో బాటిల్ పట్టుకొని ఇంకో చేతిలో సిగరెట్ పట్టుకొని ఉండాలని నిన్ను ఎప్పుడు వాళ్ళు అట్లా చూడాలనుకోలేదు. This is not the purpose for which they sent money by shedding their sweat and blood and for your studies. నీ చదువుకునేటప్పుడు వాళ్ళు చెమట కార్చి రక్తం కార్చి నీకు డబ్బు పంపించింది దీని కొరకు కాదు. Above all, your heavenly Father is not at all happy. వీటన్నిటికంటే మించి నీ పరలోకపు తండ్రి అస్సలు సంతోషంగా లేడు. This is the 4th way in which Satan is attacking our young people today. ఇది 4వ విధానము, యవనస్తుల మీద సాతానుడు ఈ దినాల్లో దాడి చేసేటటువంటి విధానం. Wrong associations, through wrong friendships. చెడు సహవాసము, చెడు స్నేహము. So before selecting a friend, you prayerfully select, and that friend must take you one step forward in your spiritual life. నీవు స్నేహితుల్ని ఎంపిక చేసుకునేటప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా నువ్వు ఎంపిక చేసుకో. అటువంటి స్నేహితుడు నీకు ఆత్మీయంగా ఒకడికి ముందు వేయడానికి నీకు సహాయం చేస్తాడు. Having no friend is better than having a subtle friend like Jonadab. బహు కపటము కలిగినటువంటి యెహోనాదాబు లాంటి స్నేహితుడి కంటే స్నేహితులు లేకుండా ఉండడం మంచిది. Lord Jesus Christ is telling, I am your best friend. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మీకు ఎంతో శ్రేష్టమైన స్నేహితుడిని. What the best friend is doing? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? Day by day he is taking us to heaven in the right path. సరైనటువంటి మార్గంలో దినదినం ఆయన పరలోక రాజ్యం యొక్క మార్గంలో నడిపిస్తూ తీసుకెళ్తూ ఉంటాడు. Don't choose every Tom, Dick and Harry as your friends. ఎవరిని పడితే వాళ్ళని, దారిని పోయే వాళ్ళందరినీ నీ స్నేహితులుగా నువ్వు ఎంపిక చేసుకోవద్దు. They may come forward. వారు ముందుకు రావచ్చు. Yes, Satan may provoke them and ultimately you will be the loser. సాతానుడు వారిని రెచ్చగొట్టొచ్చు, అయితే చిట్ట చివరికి నష్టపోయేది నువ్వే. Satan is attacking the lives of the young people, boys and girls, through the friendships, wrong associations. ఈ చెడు సహవాసాల ద్వారా సాతానుడు యవనస్తులైనటువంటి అబ్బాయిల మీద, అమ్మాయిల మీద దాడి చేస్తూ ఉన్నాడు. Let us be very careful. చాలా జాగ్రత్తగా ఉందాం. May God help us to choose the right kind of friends who will help us to go forward spiritually. ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి సరైనటువంటి స్నేహితుల్ని ఎంపిక చేసుకోవడానికి ప్రభువు మనకి సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, how many lives are spoiled today because of the evil associations? దుష్ట సాంగత్యాన్ని బట్టి ఎంతమంది జీవితాలు ఈ దినాన్ని పాడైపోయినాయి Oh ప్రభు. Lord, how many families are in tears today? ఎన్ని కుటుంబాలు ఈ దినాన్ని కన్నీరు గారుస్తూ ఉన్నారు. Even before I was born again, even my father shed tears for me. నేను తిరిగి జన్మించడానికంటే ముందు నా తండ్రి నా విషయమై కన్నీరు గార్చాడు. About how many people their parents are weeping. ఆ విధానంలో అనేక మంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల గురించి ఏడుస్తూ ఉన్నారు ప్రభు. Sundays we are so godly. ఆదివారం ఎంతో దైవభక్తి కలిగి ఉంటాం. But other days, oh Lord, many times because we are living in this world, we have to go into the world. But help us, oh Lord, to be careful regarding our friendships. ప్రభా, మేము ఈ లోకంలో జీవిస్తున్నాం, మిగిలినటువంటి దినాలు మేము ఈ లోకంలోనికి వెళ్ళాలి, మా స్నేహం విషయమై మేము జాగ్రత్తగా ఉండడానికి మీరే మాకు సహాయం How చేయండి. many people committed suicides because of the depression of the evil friendships? ఈ దుష్ట సహవాసం యొక్క నాయన నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయినటువంటి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు Oh ప్రభా. Lord, thou hast not created us to commit suicide. ప్రభా, నీవు మమ్మల్ని ఆత్మహత్య చేసుకోవడానికి మమ్మల్ని సృష్టించలేదు. With high purposes, O Lord, as you are having purposes towards great people of God in the Bible, thou hast also created us with a, O Lord, high purpose. ప్రభా, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనుల యొక్క గొప్ప ఉద్దేశం ప్రకారం నువ్వు ఏ విధంగా అయితే వారిని నేర్పరచుకున్నావు, ఆ విధంగా మా జీవితం పట్ల కూడా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి మమ్మల్ని ఏర్పరిచావు You ప్రభా. are telling that, O Lord, my thoughts towards you are lofty and high. నీ పట్ల నేను కలిగినటువంటి ఉద్దేశాలు ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను ప్రభా Oh, they చెప్తున్నావు. are beyond our imagination. అవి మా ఊహకి అందనటువంటివి ప్రభా. Help us to be careful about choosing our friends. మా స్నేహితుల్ని ఎంపిక చేసుకునే విషయంలో మేము చాలా జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. Help us to understand that all that glitters is not gold. మెరిసేదంతా బంగారం కాదని మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. Outward, oh Lord, we may not be carried away by the outward appearance. బాహ్యంగా కనబడేటటువంటి ఆకర్షణ వల్ల మేము కొట్టుకొని పోకుండా మీరే మాకు We సహాయం may చేయండి. not be attracted by the sweet words, but enable us to see the poison behind those sweet words. ప్రభా, తీయటి మాటలను ప్రభా మేము తీయటి మాటల చేత మేము ఆకర్షించబడకుండా ఆ తీయటి మాటల్లో ఉండేటటువంటి విషయాన్ని మేము చూసి నాయన జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. Ultimately, it will kill us. చిట్ట చివరికి అవి మమ్మల్ని చంపేస్తాయి. We will lose our eternity. మా నిత్యత్వాన్ని మేము పోగొట్టుకుంటాం. Oh Lord, we cannot be there with you in heaven. నీతో మేము పరలోకంలో మేము ఉండలేం ప్రభా. Oh Lord, that's why protect our young people. అందుకే మా యవన ప్రజలను మీరే కాపాడండి ప్రభా. Even protect me also. నన్ను కూడా కాపాడండి Oh ప్రభా. Lord, nobody is an exception. ప్రభా, ఎవరు మినహాయింపు కానే కాదు. Satan will assault everybody. సాతానుడు ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తాడు. So Lord, speak to us more and more. ప్రభా, మీరే మాతో ఇంకా అధికంగా The Holy మాట్లాడండి. Spirit may explain more and more. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాకు ఇంకా అధికంగా వివరించండి. Thank thee for helping us. ఇంతవరకు మాకు సహాయం చేస్తూ వచ్చినందుకు In వందనాలు the ప్రభా. remaining parts also help us to meditate thy word, especially on this topic which is very relevant today, more and more. ప్రభా, ఇంకా మిగిలినటువంటి భాగాల్లో మేము వాక్య ధ్యానం చేయనుంటుండగా మరీ ముఖ్యంగా ఈ అంశం ప్రభా ఈ దినానికి ఎంతో నాయన సరిపోలినటువంటి అంశం. ఈ విషయం ధ్యానంలో మీరే మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.